పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అడ్డ రోడ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో పేదలకు విద్య, వైద్యం దూరమవుతుందన్నారు విడుదల రజని. పీపీపీ పేరుతో తన అనుచరులకు విలువైన మెడికల్ కాలేజీలను అప్పనంగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళందరూ కూడా కలిసి అమ్ముకునేటువంటి ప్రయత్నం. ఈ అమ్ముకోవడానికి కూడా చక్కటి మార్కెటింగ్ చేసి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మెడికల్ కాలేజ్ ఫర్ సేల్ అని చెప్తా ఉన్నారు. ఇది తప్పు. దీన్ని మీరు ఈ ఫ్రీ సర్వీసెస్ ని పెయిడ్ సర్వీసెస్ చేయొద్దు అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. కోటి సంతకాల సేకరణ అని చెప్పి రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ యొక్క మద్దతును తీసుకొని పూర్తిగా ఈ ప్రభుత్వానికి వీళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనేటువంటి ఆలోచనని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ సంతకాలు చేసి కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రోడ్డెక్కారంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. ఇది తీవ్రమైనటువంటి ఒక తప్పుడు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీన్ని వెనక్కి తీసుకోవాలి. సంక్షేమ పథకాల అమలు చేయాలంటే దివంగత వైఎస్ఆర్తో పాటు ఆయన తనయుడు వైఎస్ జగన్ తర్వాతే ఎవరైనా అన్నారు పెద్దకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అచ్చంపేట మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసేందుకు కార్యాలయం వద్దకు చేరుకోగా సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీస్ బోర్డులో అంటించి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి గాలి గోపురం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు మొగ్గు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడు బ్రతకడానికి వీలు లేకుండా ప్రభుత్వం నడపాల్సిన వైద్యశాలలను, వైద్య కళాశాలలను ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయటం అనేది ఇది ముమ్మాటిగా పేదవాడికి ఒక విధంగా చాలా మనం చావు దబ్బిస్తున్నట్టు ప్రభుత్వం ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదు అని చెప్పి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకూడదు అనే నిర్ణయం ఈ యొక్క నిరసనని చూసి అర్థం చేసుకొని వెనక్కి తగ్గితే మంచిదని చెప్పి నేను ప్రభుత్వానికి మంగళగిరి నియోజకవర్గం తరఫున తెలియజేస్తాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయవాడ గాంధీనగర్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ నినాదాలు చేశారు. చంద్రబాబు దుర్మార్గాన్ని రాష్ట్రమంతా చూస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీకి రావాల్సిన 2,500 మెడికల్ సీట్లు కోల్పోయామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పు తెలుసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జెడ్పీటీసీ లక్ష్మీనారాయణ. మేధావులు, విద్యావంతులు సైతం పీపీపీ విధానం ముప్పు అని చెప్తున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత. పేదలకు విద్య, వైద్యాన్ని దూరం చేసేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన వంగ గీత అర్బన్ డెవలప్మెంట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో ఈరోజు మరి ఒక జీవోను తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయడానికి, అందులో భాగంగా ఆరు తరాలకి సరిపడా 66 సంవత్సరాలు ప్రైవేటీకరణ చేయటం అనేది నిజంగా దుర్మార్గమైన విషయం. అన్యాయం, ప్రజలకి అన్యాయం చేయడం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు, వైద్య విద్యను ఆశించే అందరికీ కూడా అన్యాయం చేశారు. ఈ అన్యాయాన్ని వెంటనే నిలుపుదల చేయాలి. ఈ జీవోని పూర్తిగా మరి రద్దు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజల కోసం జగనన్న సంకల్పానికి తోడుగా తన అనారోగ్యాన్ని పక్కన పెట్టి వైద్యుల పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ ర్యాలీలో పాల్గొని వినతి పత్రం అందించారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికీపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు ఇచ్చిన జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని కోర్టు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఏవో రవీంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. కనీసం 5,000 కోట్లు ఖర్చు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని రాంబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చేపట్టిన ప్రజా ఉద్యమ ర్యాలీకి మద్దతుగా ప్రజలు భారీగా తరలివచ్చారు. అడ్డతీగల నుంచి రంపచోడవరం వరకు సాగిన ర్యాలీలో అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా లెక్క చేయని అభిమానులు భారీగా 2 వీలర్స్, ఆటోలలో రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిలు వినతి పత్రం అందజేశారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు కుటిల రాజకీయానికి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణే నిదర్శనమన్నారు మోహిత్ రెడ్డి. ప్రభుత్వం మెడలు వంచి ప్రైవేటీకరణను ఆపుతామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి కష్టపడి మెడికల్ కాలేజీలను నిర్మిస్తే వాటిని కూటమి సర్కార్ ప్రైవేటీకరణ చేయటం దారుణమన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ ర్యాలీని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిర్ణయం మార్చుకోవాలని హితవు పలికారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా కొమరోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. మెయిన్ రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు రమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ మంత్రి పి రాజన్న దొర ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన ప్రజా ఉద్యమం విజయనగరం జిల్లాలో హింసకు దారితీసింది. ర్యాలీలో నేతలు కార్యకర్తలపై పోలీసులు విరుచుకుపడ్డారు. చీపురుపల్లిలో బారికేడ్లను కార్యకర్తలపై విసిరేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చేతిని ఒక కానిస్టేబుల్ కొరకటంతో పంటి ఘాట్లు పడ్డాయి. కాలికి సైతం గాయమైంది. చీపురుపల్లి వైస్ ఎంపీపీ రాజారావు చేతికి ఫ్రాక్చర్ అయింది. పర్ల గ్రామానికి చెందిన పాపినాయుడు కాలు విరిగింది. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురంలో కార్యకర్తలను పోలీసులు లాఠీ కర్రలతో చితక్కొట్టారు.